అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ బెండకాయ చింతకాయ పచ్చడి చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ముందుగా బెండకాయలు శుభ్రం చేసుకుని ఒక ఉల్లిపాయ కూడా తరుక్కుని బెండకాయలని ఉల్లిపాయలని తరుక్కుని పచ్చిమిరపకాయలు కావాల్సిన కారాన్ని బట్టి వేసుకుని వేయించుకోవాలండి. ముందు కొద్దిగా నూనెలో వేయించుకుని వాటిని మిక్సీ ఆడించాలి. చింతకాయ ముడి చింతకాయ ఉంటుంది కదండి, అది వేసేసుకోవాలి. అందులో మనం తినే పులుపుని బట్టి ముక్కల్ని బట్టి అంత చింతకాయ వేసుకోవాలి. అంటే ఈ చింతకాయ ముడి చింతకాయ చింతపండు బదులు అనమాట. చూసారా, నేను అంత చిన్న నిమ్మకాయ అంత వేసాను. మొత్తం కలిపి మిక్సీ ఆడిచ్చేసేయాలి. ఆడిచ్చేసాక మళ్ళీ బాండ్లీలో కొద్దిగా నూనె వేసుకుని మినపప్పు, ఆవాలు, ఇంగువ వేసుకుని బాగా వేయించుకోవాలి. తినేవాళ్ళు వెల్లుల్లిపాయ కూడా రెమ్మలు కూడా వేసుకుని వేయించుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఇంగువ వేసుకున్నాను. ఇందులోనే మనం మిక్సీ ఆడిచ్చిన పచ్చడి బాగా చిటపట్లాడాక వేసేసుకోవాలండి. వేసేసుకుని బాగా పైకి కిందకి కలుపుకోవాలి. కలుపుకుని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఒకసారి చేసుకుని చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.